పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉంది పరిపాలన మన పిఠాపురం? ఏమీ లేదండి. గవర్నమెంట్ ఏమీ లేదు, అది పరిపాలన అది. పవన్ కళ్యాణ్ గారు పరిపాలన అయితే ఏమీ లేదు, చెప్పేస్తున్నాం కదండి. ఏంటి అది మళ్ళీ గెలుస్తారంటారా? చూద్దామండి ఈసారి ఎలా గెలుస్తారో చూద్దాం. ఏంటి వర్మ గారికి అన్యాయం చేశారంటారా? చేశారు కదండి, మరి అన్యాయం జనాలకు తెలుస్తుంది కదా. ఏంటి ఒక్క మాటలో జగన్ పరిపాలన బాగుందా పవన్ కళ్యాణ్ టీడీపీ పరిపాలన? జగన్దే బాగుందండి పరిపాలన అయితే. అది జగనే పరిపాలన అంటే సింహం సింగల్గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి. జగన్ సింగల్గానే వస్తాడు, సింగల్గా వచ్చి కొడతాడు చూడండి మళ్ళీ ఈసారి. బాబాయ్ కాదు మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తూ అప్పుల్లో పడేశారు రాష్ట్రాన్ని, అసలు తేలాపోతున్నాము, సంపద ఏం లేదని కూడా ఆయన చెప్తున్నాడు. ఏంటి మరి ఈ మాటలు? అప్పుల్లో మరి ఈయన పాడే లేదా అప్పుల్లో? ఇప్పుడు అప్పుల్లో పాడేరు ఆయన. చెప్పమని చూడమనండి ఈసారి అప్పులు ఎంత ఎడతాడే. అది ఆయన అందరు బొక్కెట్టే వాళ్ళే, ఈయన ఎడతారు ఆయన ఎడతారు. ఇప్పుడు మీరు దిగాక మీకు రాజకీయాలు అక్కడ ఉంటే నేను ఎడతాను, నేను ఎడతా మీరు ఎడతా, తీర్చాలి కదా అప్పులు. అది కానీ మరి గవర్నమెంట్ని నడిపించే నాయకుడు ఎవరు ఆంధ్రాలో? ఆంధ్ర నడిపించేది ఒక జగనే ఉన్నాడండి, వేరే వాడైతే ఎవరు లేడండి. అది చెప్పేస్తాను కదా. మరి పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేస్తున్నాను అంటున్నారు, ఏంటి? రోడ్లు ఎవరు కావాలండి? జనాలు తగ్గించమనండి. రోడ్లు అందరూ వేసేస్తారు. ఆ రోడ్లు ఎంత లాగేస్తున్నారో తెలిసే, బోర్డు లాగేస్తున్నారు. కొన్ని కోట్లు కుంభకోణం అవుతుంది. ఏంటి బాబు ఎలా లాగుతున్నారు? లాగుతో చూసారా రోడ్లు? అసలు ఇలా చేస్తుంటే రెండో సంవత్సరం అవ్వలేదు పోయే రోడ్లు మళ్ళీ. అది 3 ఏళ్ళ పరిపాలన కోసం ఏం చెప్తే ఎలా ఉందంటే? ఏమి లేదు గురు, 3 ఏళ్ళ పరిపాలన ఏమి లేదు. అది చెప్పేస్తాను కదా. ఇంకా వీళ్ళ సినిమా అయిపోయింది, ఇంకా థియేటర్ క్లోజ్. ఇంకా అది పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం, ఆయన కోసం ఏం చెప్తారు? ఏమి లేదు, ఆయన చెప్పుకోవాల్సింది ఏమి లేదండి. అందరు కేసు చేస్తారు కానీ ఏమి లేదండి. అది అంటే ఓన్లీ 5 రోడ్లు చేస్తున్నాము, హాస్పిటల్ కట్టి బిల్డింగ్లు అని చెప్తున్నారు పిఠాపురం. చెప్తారు. ఎక్కడ ఏమైనా ఉందా? మేము చూస్తున్నాం, ఎక్కడా లేదు, ఏమీ లేదు.